అన్నయ్య చెప్పరా. నిజం తెలిసి కూడా ఎందుకిలా ఉన్నావన్నయ్య? నువ్వు కోపంగా ఉంటే నీ కళ్ళల్లో ద్వేషం కనిపించాలన్నయ్య, కానీ నీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. భూమి తప్పు చేయలేదని నీ మనసుకు కూడా తెలుసు అని నీ కళ్ళే చెప్తున్నాయి. నువ్వు అందరినీ మోసం చేయొచ్చు అన్నయ్య. పూరిని మోసం చేయొచ్చు, పెద్దమ్మని మోసం చేయొచ్చు, కానీ నీ గురించి అంతా తెలిసిన నన్ను మాత్రం నువ్వు మోసం చేయలేవు. ఎందుకన్నయ్యా, ఎందుకు ఇలా చేస్తున్నావు? భూమి తప్పు చేయలేదని తెలిసిన తర్వాత కూడా ఎందుకు అలా దూరం పెడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? భూమి కోసం. భూమి కోసమా? అవునరా, భూమి సంతోషంగా ఉండాలంటే నేను తన జీవితంలో ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఈరోజు నీ పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి ఎలా ఏడ్చిందో తెలుసా? అమ్మ నిజం చెప్పాక బావ వస్తాడు అని పిచ్చిదానిలాగా రెడీ అయిందన్నయ్య. కానీ నువ్వేం చేశావు? వెళ్ళి ముహూర్తాలు పెట్టించావు. అది చూసి గుండె పగిలేలాగా ఏడ్చింది. అసలు నిజం తెలిసాక కూడా ఇంత కఠినంగా ఎలా ఉన్నావన్నయ్య? ఎలా ఉన్నావు? కఠినంగా మారలేదురా. లోపల ప్రతి క్షణం చచ్చిపోతున్నాను. నాకు భూమి కావాలరా, నాకు భూమి కావాలరా, నా ప్రాణం కంటే ఎక్కువగా. కానీ నేను భూమి జీవితంలో ఉంటే తనకి జీవితాంతం తండ్రి దక్కడరా. ఒక ఆడపిల్లకి తండ్రి ప్రేమ చాలా ముఖ్యం రా. భర్త లేకపోయినా ఆడపిల్ల బ్రతకగలదేమో, కానీ తండ్రి ప్రేమ కోసం జీవితాంతం లోపల ఏడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు దూరం అయిపోతే భూమి సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? మొదట్లో ఉండకపోవచ్చు రే. కొంతకాలం ఏడుస్తుంది, నన్ను తిట్టుకుంటుంది, ద్వేషిస్తుంది.